సో అయితే ఇప్పుడు టీచర్స్కి సంబంధించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చాలామంది టీచర్స్ అని మేము ఆల్రెడీ నేర్చేసుకున్నాము, ఇప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గర మళ్ళీ పాఠాలు నేర్చుకోవడము అవసరమా, లేకపోతే ఆ మైండ్ బ్లాక్లో చాలామంది ఇప్పటికీ వెళ్తున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ ఇస్తారు? ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఉంటుంది, కానీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఎట్లా అన్న దాని మీద కొన్ని క్వశ్చన్ పాయింట్స్. అలాంటి ఈగో ఉన్నవాడు ప్రపంచంలో టీచరే కాడు, దరిద్రుడు అంటాను నేను, తిడతాను నేను. ఎందుకు చెప్పనండి, టీచర్ అంటే ఒక కంటిన్యూస్ లెర్నర్ అండి. ఎస్, టీచర్ అంటే ఎవరు? ఒక కంటిన్యూస్ లెర్నర్. నాకు అన్నీ తెలుసు. అది బాబా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఈ ప్రపంచంలో మనకు తెలిసింది చాలా తక్కువ అండి. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటావో, యు ఆర్ ఫిజికల్లీ అలైవ్ బట్ మెంటల్లీ యు ఆర్ డెడ్. ఎస్, ఫిజికల్లీ యు ఆర్ అలైవ్, మెంటల్లీ యు ఆర్ డెడ్. నాకు బాగా తెలుసని, ఇప్పుడు ఈ ప్రపంచం ఎంత ఉంటుంది సార్, ఇందులో ఇండియా ఇంత, ఇండియాలో తెలంగాణ ఎంత, తెలంగాణలో హైదరాబాద్ ఎంత, హైదరాబాద్లో మీ ఇల్లు ఎంత, మీ ఇంట్లో నువ్వెంత, బోడి నీకు తెలిసింది ఎంత, క్వశ్చన్ తీసుకుంటే అర్థమైపోతుంది. మన ఫీల్డ్లో ఏ రంగం తీసుకున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఎంత షాక్ అయ్యానంటే, మన యూట్యూబ్ చూస్తుంటే సూదిల దారం ఎక్కించడం ఎలా 28 సింపుల్ వేస్ చెప్పాడండి టెక్నిక్. సూదిల దారం ఎక్కించడానికి 28 ఈజీ మెథడ్స్ ఉన్నాయనేది ఇంత వయసు వచ్చి నాకు ఎప్పుడు తెలియదండి. సూది అంటే పట్టుకొని దారం పెట్టడమే తెలుసు, లేదా దీన్ని నోటుతో 2-3 పద్ధతులు చూసినవి తప్పితే అసలు దారాన్ని ముట్టుకోకుండా దారం ఎక్కించున్నాయి. ఎంత ఉందండి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే మూర్ఖత్వం కదా చెప్పండి. కాబట్టి ఈ వయసు ఆ వయసు ఇదంతా లేజినెస్ అండి. టీచర్ అనే వాళ్ళు ఫస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్, నాట్ టు ఎన్ ఇండివిజువల్. సబ్జెక్ట్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, గురువు లేని రోజు నువ్వు గుడ్డోడు అయిపోయావు. ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ మెంటార్. ఈ రోజుకి మేము ఎందుకు నేర్చుకుంటాను, ఈ రోజుకి నేను ఐ గో అటెండ్ సెమినార్స్, వర్క్ షాప్స్. ఎందుకు అటెండ్ అవుతుంటాను ప్రతి చోటల్లి? నా స్టూడెంట్ అండి, నా స్టూడెంట్స్ ఒక 4 ఈ మధ్య ఏంటి, చాట్ జీపీటీ మీద ఒక ఆయన వర్క్షాప్ పెట్టాడు, ఇంకో ఆయన ఏంటి ఏఐ టూల్స్ మీద పెట్టాడు. వీళ్ళ వర్క్షాప్స్ అని నేను అటెండ్ అవుతున్నాను కదా. నా స్టూడెంట్స్ ఫీజు కట్టిదే అన్నాను, సార్ మీరు ఫీజు కడతారు. అయ్యా ఫీజు కట్టకపోతే నాకు రాదు, నువ్వు నన్ను ఏదో సార్ లాగా ట్రీట్ చేస్తావు, నాకు అది వద్దు. జస్ట్ ఐ వాంట్ బి ఏ స్టూడెంట్, ఫర్గెట్ అబౌట్ చేయండి సార్, ఐ వాంట్ లెర్న్ దిస్ అని చెప్పి. దిస్ ఈస్ వాట్ టీచర్ అని నేర్చుకోవాలి సార్. ఆ లెర్నింగ్ స్పిరిట్ లేదండి ఇప్పుడున్న చాలా మందిలో. వాళ్ళు ఏంటంటే వచ్చామా, ఎందుకు లేదు అంటే కారణాలు లేదు. ఆ టీచింగ్ జాబ్ అనేది వాళ్ళు ప్యాషన్తో తీసుకున్నది అయి ఉండట్లేదు. అందులో అప్పుడు గవర్నమెంట్ జాబ్ అనగానే టీచర్ అన్నది ఒక ఆప్షన్ కింద, అది గవర్నమెంటా ప్రైవేటా ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఒక ప్యాషన్తో టీచింగ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. నేను వాళ్ళకి ఇవాళ మార్నింగ్ జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఉంది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంగ్లీష్ స్టాఫ్ మొత్తానికి ఇంగ్లీష్ నేర్పించాలనుకున్నాను. ఏంటి సార్ వారం రోజులు అవుతుంది ఇంకా లిస్ట్ ఇవ్వలేదు అన్నాను. ప్రాబ్లం ఏంటంటే సార్ ఫీజు వాళ్ళు టీచర్లు కట్టుకొని అంటాను అన్నాడు. వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు, మీరు మేనేజ్మెంట్ కదా మీరు ఇనిషియేట్ చేశారంటే మేము కడతాం నెల నెల కట్ చేస్తాం అన్నాం. నేను అన్నాను, ఏమండి మీ టీచర్స్ కోసం మీరు స్పాన్సర్ చేయొచ్చు కదా సార్, ఫస్ట్ క్లాస్ వాళ్ళు బాగా వస్తే మీ స్కూల్కే కదా సార్. టీచర్స్కి నేర్పించడానికి మీరు ఖర్చు పెట్టడానికి మేనేజ్మెంట్ మీరు ఇంత ఆలోచించొద్దండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళ టీచర్స్తోనే మాట్లాడా. అందులో 2-3 నాకు తెలిసిన అన్నారు, ఏంటంటే మీరు టీచర్లు ముందు రావట్లేదంటే మీ మేనేజ్మెంట్ ఇలా అన్నారంటే, సార్ ఇప్పుడు మేము నేర్చుకుంటే మాకేమైనా ఎక్కువ సాలరీ ఇస్తారా సార్ అన్నాడు. కానీ వాళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటి తెలుసా, వాళ్ళు నేర్చుకుంటే జీవితాంతం వాళ్ళకి అది ఉంటుంది అనేది వాళ్ళు మర్చిపోయారు. అక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఆ స్కిల్ సెట్ యాడ్ అవుతుంది కదా. వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళు కనీసం 1 year పనిచేసిన 2 years పనిచేసిన రోజులు మనకు మంచి క్వాలిటీ ఇస్తారని వీళ్ళకు లేదండి. అందరూ అక్కడ ఆగిపోతున్నారు. నేను ఇంత ఫ్యాక్టర్ ఆఫ్ చాలా చిన్న అమౌంట్, లక్షలు కాదు, 4 బిర్యానీ తింటే అయిపోతాయండి. ఒక సండే సరిగ్గా సాయంత్రం కూర్చుంటే ఒక టీచర్ ఒక టీచర్ సరిగ్గా ఫ్రెండ్స్తో కూర్చుంటే 2,000 ఖర్చు పెడతాడు ఈజీగా. ఆ మేనేజ్మెంట్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని పిలిచి పార్టీ ఇస్తే 20,000 ఖర్చు పెడతాను. నాకు తెలిసి ఇవన్నీ. కానీ లెర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత కక్కుర్తిగా ఆలోచిస్తారనేది ఈ రోజుకి నాకు $1 million క్వశ్చన్. టీచర్లేమో వాళ్ళు పెట్టుకోరు, మేనేజ్మెంట్ ఏమో మేము పెట్టాం. ఇలా కనీసం నాకు తెలిసి 10s of స్కూల్స్ చివరి దాకా వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆగిపోయినాయి ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్కి పిల్లల మీద క్వాలిటీ ఇవ్వాలని లేదు,
టీచర్స్కి నేను పనిచేసే చోట క్వాలిటీ వాళ్ళకి, వీళ్ళకి లేదు ప్రేమ, వాళ్ళకి లేదు. ఎవరికి ఉండాలి? పేరెంట్స్కి ఉండాలి. కానీ ఈ పేరెంట్స్ పాపం అమాయకంగా ఆ బోర్డులు చూసి అవి చూసి అమాయకంగా వాళ్ళు ఏదో అద్భుతాలు చేసేస్తారని వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. అందుకే పేరెంట్స్ ఎడ్యుకేట్ అయిన రోజు అవేర్నెస్ ఉన్న రోజు దే చెక్ ద టీచర్స్, దే చెక్ ద మేనేజ్మెంట్. టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, మా పిల్లాడు మాట్లాడుతున్నాడా లేదా, టీచర్స్ పిహెచ్డీ చేశాడా లేదా కాదు, మా పిల్లాడి నాలెడ్జ్ ఏంటి, ఇది చెక్ చేసుకునే స్థాయిలో పేరెంట్స్ రావాలండి. ఇప్పుడు నేషనల్ వైడ్గా డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము 2-3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, అందులో స్పెసిఫిక్గా లోకల్ లాంగ్వేజ్ ఒకటి, హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలని చెప్పి ఒకటి తీసుకొస్తే దాని మీద ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడట్లేదు. దాన్ని సరే ఓకే, అది బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ అంటారా, ఇంకా సరే దాన్ని పొలిటిసైజ్ కాకుండా పొలిటికల్ వైపు వెళ్లకుండా చూసినప్పుడు అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా చూడాలంటారు? ఎందుకంటే నేను ఓన్లీ నా తమిళ్ ఒకటి చాలా, నాకు ఇంకొక లాంగ్వేజ్ అవసరం లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రీసెంట్లీ మీరు కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు. సో నేర్చుకోండి, ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు దానివల్ల లాభమే ఉంటుంది కదా అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. దాని మీద ఒక బ్రీఫ్. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఎవ్వరు కూడా ఇది నేర్చుకోవద్దు, ఆ భాష వద్దు అంటే తప్పండి. కానీ ఇప్పుడు పొలిటికల్ కాంటెక్స్ట్లో తీసుకుంటే బలవంతంగా నేర్పించాలనుకుంటే భాష కూడా రాదు. బలవంతంగా నేర్పించాలనుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఎట్ ఫ్రీ విల్ నేర్చుకుంటే అద్భుతాలు చేస్తారు. అందుకే ఆ హిందీ అవసరం ఏంటి, ఇంగ్లీష్ అవసరం ఏంటి, ఎన్లైటన్ చేయగలిగితే అందరూ నేర్చుకుంటారండి. ఎన్ని ఎక్కువ భాషలు తెలిస్తే అంత గ్రిప్ వస్తుంది, మంచిది కదా అది. దాన్ని ఎవ్వరు కాదనలేరండి. ఇప్పుడు నాకు తెలుగు బాగా వచ్చు, హిందీ ఫ్లూయెన్సీ రాదండి. నాకు ఫ్లూయెంట్ హిందీ రాకపోవడం వల్ల నేను తెలుగు రాష్ట్రాలకు పరిమితం అయిపోయాను. నాకు హిందీ మీద కనుక ఇంకా బాగా హిందీ మాట్లాడగలను, కానీ టీచింగ్ చేసేంత ఫ్లూయెన్సీ నాకు గ్రిప్ ఉంటే నేను ఈ పాటికి చాలా స్టేట్స్లో చేసేవాడినండి. ఆ భాష రాకపోవడం వల్ల ఈరోజు నేను లిమిట్ అయిపోయాను. అది నేను బాధపడతాను కొన్నిసార్లు. యూ అండర్స్టాండ్ ద పాయింట్? సో ఎందుకు అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలంటే నాకు హిందీ రావాలి, లోకల్ భాష రావాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ భాష మీకు తెలిసి ఉండాలి. దేర్ యు ఆర్. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా నేను అన్నాను, తెలుగు భాష తెలిస్తే తెలంగాణలో ఉంటా, హిందీ భాష తెలిస్తే ఇండియా అంతా పోతా, ఇంగ్లీష్ తెలిస్తే ఇంటర్నేషనల్. సో లాంగ్వేజెస్ ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిదండి ఆల్వేస్. సో ఈ 30 years జర్నీ తర్వాత అంటే మీకు సాటిస్ఫాక్షన్, ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ ఇచ్చే పాయింట్స్ ఏమని మీరు చెప్తారు? డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఎప్పుడు ఉండేవే, సాటిస్ఫాక్షన్ కూడా ఇట్స్ కంటిన్యూస్ జర్నీ అండి. నాకు ఎన్నిసార్లు నేను హ్యాపీగా ఫీల్ అవుతానో అన్నిసార్లు ఇన్సైడ్ ఐ ఫీల్ సమ్ టైమ్స్. ఎందుకు ఫీల్ అవుతా అంటే నా వల్ల కాదు, అయ్యో ఇంకా వీళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోయానే, ఇంకా వీళ్ళకి చిన్న పాయింట్ని డ్రైవ్ చేయడంలో ఫెయిల్ అయ్యానే, నేను ఇంకోలాగా చేసుంటే వీళ్ళకి అర్థమయ్యి ఉండేదేమో అనే పాయింట్ దగ్గర చాలాసార్లు, అందుకే కొత్త కొత్త పద్ధతులు, కొత్త మెథడ్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పటికీ జస్ట్ సమ్ స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇప్పుడు ఇంగ్లీష్ రాదు సార్, బీటెక్ అయిపోయింది సార్, కానీ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, నెక్స్ట్ జూన్లో ఫ్రీగా ఉంటా సార్. అరే నువ్వు స్టూడెంట్వి, నెక్స్ట్ జూన్ ఫ్రీ. ఇలా వీళ్ళని ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలి? కాలేజీల్లో వాళ్ళు చేయట్లేదు. అందుకే ఎవరిది వాళ్ళే ఎడ్యుకేట్ అవ్వాలండి. ఇప్పుడు చిన్నగా వచ్చే పిల్లలకి ఎవడు ఎడ్యుకేట్ చేయక్కర్లేదండి. దే ఆర్ సూపర్. వాళ్ళని ప్రపంచం ఎడ్యుకేట్ చేస్తుంది, టెక్నాలజీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది. అమ్మా నాన్న చెప్పండి, టీచర్లు చెప్పండి, అన్నీ సోషల్ మీడియా దగ్గర నుండి టెక్నాలజీ వాళ్ళకి చెప్పేస్తుంది, కాబట్టి వాళ్ళకి పర్లేదు. కానీ ఆల్రెడీ ఇంటర్ డిగ్రీ అయిపోయి ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా దెర్ ఆర్ సమ్ పీపుల్ హ్యావ్ టు వర్క్ చేయాలండి. పర్టికులర్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, టీచర్స్. నేను అదే అంటాను, ఒక లాయర్ తేడా చేస్తే ఇద్దరికే అన్యాయం జరుగుతుందండి, లాయర్ జడ్జి. ఒక డాక్టర్ తేడా అయితే 1000 మంది పేషెంట్లు అవుతారు. ఒక టీచర్ తేడా అయితే లక్షల మంది, ఒక జనరేషన్ చచ్చిపోద్దండి. ఈరోజు జనరేషన్ పాడవడానికి కారణం ఏంటంటే, పాడవడం ఇన్ ద సెన్స్ ఇంకోలా కాదండి, అనుకున్న రేంజ్లో ఎదకపోవడం, అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే టీచర్స్ అప్డేట్ కాకపోవడం, టీచింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు రాకపోవడం, ఈ సిస్టమ్ని అప్డేట్ చేయకపోవడం. ఎంత దారుణం అండి. కొత్తగా అప్పుడు ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం తెస్తే టీచర్లు యూనియన్లు పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్పమని ధర్నాలు చేయడం ఏంటండి 10 years. అవును తప్పు కదా. అవును, మేము ఇంగ్లీష్ నేర్చుకోము, ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే అది అన్యాయం కదా. అది
చాలా దారుణం అనమాట. అలా చేయకూడదు. టీచర్ అనేవాళ్ళు ఫస్ట్ మాకు ఏదో నేర్పించండి, ఇది నేర్పించండి అని అడగాలి. అది ఉన్నప్పుడే నువ్వు టీచర్ అవుతావు. ఎస్, అందుకే బాధపడ్డాయి అలాంటి సందర్భాలు ఉంటాయి కానీ అవి మేము అనలేంగా. అంతే. ఏదేమైనా వాళ్ళంతా మా కమ్యూనిటీ, మేము అదే కమ్యూనిటీ. సో హెల్ప్ అంటే ఏదో విధంగా ఎడ్యుకేట్ చేయాలనే పాయింటే తప్పితే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదండి. మీ ఉద్దేశమైన నా ఉద్దేశమైన. అవును అవును. ఇప్పుడు మేనేజ్మెంట్లో అయినా ఈ పాయింట్లో మీరు ఎడ్యుకేట్ అవ్వండి. Yes. టీచర్స్ అయినా వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టుకోండి. మీ మీద మీరు కాకపోతే ఎవరు పెడతారు? అవును. డోంట్ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అంతే. అవును అవును. ఇండివిజువల్గా నిజంగా చెప్పండి, ఒక షర్ట్ కొంటే 3 నెలలు చిరిగిపోద్దండి. బట్ ఆ 3,000 పెట్టి ఒక కొత్త కోర్స్ నేర్చుకో, కొత్త లాంగ్వేజ్ నేర్చుకో, కొత్త టూల్ నేర్చుకో, కొత్త టెక్నాలజీ నేర్చుకో, చచ్చేదాకా ఉంటుంది నీతో. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ అండి.